రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత మోదీ 3.0 చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు అనేక ఉన్నాయి. వాటిని చేయాలన్నటువంటి దృఢ నిశ్చయము, కృత సంకల్పము బీజేపీ నాయకత్వంలో కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లో దానికి సంబంధించినటువంటి పనుల వేగం కూడా పెరిగింది. అదేవిధంగా మోదీ ప్రభుత్వం కూడా ఈసారి కొన్ని దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకునే విషయంలో వెనకాడదు అన్నట్టుగా కనిపిస్తోంది. మోదీ ప్రభుత్వం చేయవలసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి పని ఒకటి ఉంది. అదేంటంటే ఈసారి స్వాతంత్రవీర్ వినాయక్ దామోదర్ సావర్కర్కి భారతరత్న ఇవ్వడం. సావర్కర్కి నిజానికి భారతరత్న అవసరం లేదు, ఎందుకంటే ఆయన భారతరత్నను కోరుకోలేదు. ఆయనకి ఇల్లు ఉండేది కాదు. ఇల్లు లేనప్పుడు ఎవరో వచ్చి సావర్కర్ స్వాతంత్రం కోసం ఇంత పోరాటం చేశావు, నీకు ఇల్లేది, నీకు సొంత ఇల్లు లేదు కదా అన్నారు. అంటే సావర్కర్ అన్నది ఏంటంటే యావత్ భారతదేశమే నా ఇల్లు అయినప్పుడు నాకు ఇంకా సొంత ఇల్లు ఎందుకు, ఇదంతా నా ఇల్లే అని చెప్పి అన్నటువంటి వ్యక్తి వినాయక్ దామోదర్ సావర్కర్. కాబట్టి ఆయనకి భారతరత్నలు అవసరం లేదు. ఆయన భారతరత్న స్థాయిని దాటిపోయారు. భారతరత్న ఎందుకు ఇవ్వాలన్నట్లయితే, భారతరత్న ఇవ్వడం ద్వారా ఈ జాతి 75 సంవత్సరాల పాప పరిహారం చేయటం కోసం ఇవ్వాలి. ఒక స్వాతంత్ర సమర యోధుడిని అనేక రకాలుగా అవమానాల పాలు చేసి ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ని, దానిని తక్కువ చేసి చూపేటటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో ఆ ప్రయత్నం చేసినందుకు పశ్చాత్తాపంగా భారతరత్న ఇవ్వాలి. ఈ దేశంలో ఇప్పటికీ తలలెత్తుతున్నటువంటి కుహనా సెక్యులర్ కూహకాలు కానీ ఆ శక్తులను దెబ్బతీయాలన్నట్లయితే సావర్కర్కు భారతరత్న ఇవ్వాలి. సావర్కర్కి భారతరత్న ఇవ్వడం ద్వారా జాతి తనను తాను గౌరవించుకుంటుంది. ఎందుకంటే ఆయన భారతరత్న స్థాయిని దాటిపోయారు. కానీ ఆయనకి ఇవ్వడం ద్వారా ఈ పాపాల పరిహారము, ఈ తప్పుల పశ్చాత్తాపము, అదేవిధంగా ఈ దేశ వ్యతిరేక శక్తుల చెంప పైన లాగి దెబ్బ కొట్టినట్టుగా ఉండేందుకు ఆయనకి భారతరత్న ఇవ్వాలి. ఈ దేశంలో భారతరత్న చాలా విచిత్రమైనటువంటి వ్యక్తులకు ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం కూడా కొందరు ఇచ్చినటువంటి వ్యక్తులకి ఎందుకు భారతరత్న ఇచ్చారో ఇప్పటికీ కూడా నాకు అర్థం కావడం లేదు. చౌధరీ చరణ్ సింగ్కి ఎందుకు, ములాయం సింగ్ యాదవ్కి పద్మవిభూషణ్ ఎందుకు, ఈ అర్థం కానటువంటి విషయాలు. అలాంటిది సావర్కర్కి భారతరత్న ఇచ్చే విషయంలో ఏమాత్రము సంకోచించనవసరం లేదు. ఇది చేయడం అనేది ఒక హిస్టారికల్ రాంగ్ని కరెక్ట్ చేసినట్లవుతుంది. సావర్కర్ జైల్లో ఉండగా ఈ తరానికి సావర్కర్ గురించి తెలియవలసిన అవసరం ఉంది. ఆయన జైల్లో ఉండగా ఆయన ఆత్మకథలో రాసుకుంటారు. మాజీ జన్మ టేప్ అని మరాఠీలో రాశారు, మై ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లైఫ్ అని ఇంగ్లీష్లో దీన్ని అనువాదం చేశారు. అందులో సావర్కర్ అంటారు, పూర్తిగా 4 వైపుల నుంచి వెలుగు రావడానికి వీలు లేకుండా పూర్తిగా చీకటిగా ఉండేది. అసలు ఏ రకమైనటువంటి వెలుతురు కూడా నాకు వచ్చేటటువంటి మార్గం, పగలా రాత్రా తెలిసేటటువంటి పరిస్థితి లేదు. నాకు ఏది కనిపించకుండా ఉండేలాగా చేశారు. ఆ సమయంలో నాకు పగలో రాత్రో తెలిపేది, ఎంతో కొంత మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేది కేవలము నా జైలు గోడ మీద వచ్చి వాలినటువంటి 2-3 పిట్టల యొక్క శబ్దం మాత్రమే. వాటి కుహుకుహు శబ్దం ద్వారా మాత్రమే నాకు ఆనందం కలుగుతూ ఉండేది. ఆ సమయంలో నా మనసులో కలిగిన భావనలు ఏమిటి అని సావర్కర్ రాస్తారు. సావర్కర్ అంటారు, ఆ సమయంలో నా మనసులో ఒక భావన కలిగింది. ఆ పక్షుల భాషే గనక నాకు వచ్చి ఉంటే, ఆ పక్షుల భాషే గనక నాకు వచ్చి ఉంటే నేను ఆ పక్షులకు భారత భక్తి గీతాలను నేర్పిస్తాను. వాటిని వెళ్ళి ఖండాంతరాలు దాటి వెళ్ళి బొంబాయికి, ఢిల్లీకి, అన్ని చోట్లకు వెళ్ళి ఆ గీతాలను పాడాలి, స్వాతంత్ర గీతాలను పాడాలి. పాడిన తరువాత అదంతా పాటలు విన్న తరువాత ఒక 100 సంవత్సరాల తరువాత, 70 సంవత్సరాల తరువాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఈ అండమాన్ జైలుని ఒక తీర్థక్షేత్రంగా భావించి దర్శించడానికి వచ్చినప్పుడు
ఇదిగో ఆ గోడ మీదే సావర్కర్ పాట నేర్పినటువంటి పక్షులు తమ రెక్కల్ని విప్పార్చుకున్నాయి, ఇక్కడే అవి కుహు కుహు అని చెప్పి శబ్దాలు చేశాయని చెప్పుకోవాలి అని సావర్కర్ తన ఆత్మకథలో మాజీ జన్మఠేప్ అనేటటువంటి పుస్తకంలో రాసుకుంటాడు. అంటే నిలువెత్తు దేశభక్తికి నిదర్శనము వినాయక్ దామోదర్ సావర్కర్. ఆయనను గాంధీ హత్య కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. బ్రిటిష్ వాడు కూడా బోనెక్కిస్తే స్వతంత్ర భారతదేశంలో కూడా బోనెక్కించారు. ఆ తరువాత ఆయనను బయటకు వచ్చిన తరువాత ఆయనని జీవోత్సవం చేశారు. ఆయన తమ్ముడిని గాంధీ హత్యానంతర హింసల్లో రాళ్లతో కొట్టి చంపేసేశారు. నారాయణరావు సావర్కర్ ఆయన సోదరుడు, చిన్న తమ్ముడు, గాంధీ హత్యానంతరపు రాళ్ల దాడిలో దెబ్బలు తిని ఆ రోగాలతో తీసుకుని చనిపోయాడు. అయినప్పటికీ ఆయన తోటివారి పైన కేసు సైతం నమోదు చేయలేదు. ఆంగ్లేయులతో పోరాడినటువంటి సావర్కర్ తోటి భారతీయుల మీద వాళ్ళు నా వాళ్ళే అన్న భావనతో ఆయన దీన్ని అలా వదిలి పని చేసుకుంటూ వెళ్ళారు. అటువంటి సావర్కర్కి భారతరత్న ఇవ్వడం అనేది ఈ దేశము తనను తాను గౌరవించుకోవడం. కాబట్టి 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత మోడీ 3.0 పూర్తయ్యే లోపల సావర్కర్కు భారతరత్న ఇవ్వాలి. భారతరత్న సావర్కర్కి అక్కర్లేదు, భారత జాతి యొక్క కృతజ్ఞత సూచికగా ఈ దేశం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ దేశంలో 75 సంవత్సరాలుగా కుహనా సెక్యులర్ శక్తులు, ఈ లెఫ్ట్ ఇల్లిబరల్ శక్తులు సావర్కర్ విషయంలో ఏ అవాకులు చెవాకులు పేలి అబద్ధాలు ప్రచారం చేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి దుష్ప్రచారం చేశాయో వాటన్నిటికీ విరుగుడుగా భారతరత్న ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బ్రిటిషు వాళ్ళకి లెటర్లు రాసి మమ్మల్ని బయటకు తీసుకురండి, మీకు సహకరిస్తామని చెప్పి రాసి ఇచ్చి బయటకు వచ్చి క్విట్ ఇండియాలో పాల్గొంటున్నటువంటి స్వాతంత్ర సమరయోధుల్ని పట్టించిన కమ్యూనిస్టులు ఈరోజు సావర్కర్ యొక్క దేశభక్తి గురించి ప్రశ్నిస్తున్నారు. 1948లో హైదరాబాదు విముక్తమైతే 1950 దాకా అంటే దాదాపు ఏడాదిన్నర పాటు భారత సైన్యం పైన, భారత ప్రభుత్వం పైన, నెహ్రూ గారి పైన, ఇండియన్ మిలిటరీ పైన యుద్ధం, సాయుధ పోరాటం చేసి దానికోసం రష్యా నుంచి ఆయుధాలు పంపించాలని బిచ్చమెత్తుకున్నటువంటి దేశద్రోహులు సావర్కర్ మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. వీటన్నిటి యొక్క నిరాకరణ చేసేందుకు, వీటన్నిటిని తిప్పికొట్టేందుకు వినాయక్ దామోదర్ సావర్కర్కి భారతరత్న ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో 75 ఏళ్ల రాంగ్ నెరేటివ్ని తిరగరాసేందుకు సావర్కర్కి భారతరత్న ఇవ్వవలసిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో కనీసము ఆయనకు సరైనటువంటి గుర్తింపు, గౌరవము, ఆయన జీవిత చరిత్రను ప్రతి భారతీయుడు, ప్రతి దేశభక్తుడు చదవగలిగేలా చేయడం అనేది ఈ ప్రభుత్వం చేయవలసినటువంటి తప్పనిసరి కర్తవ్యం అని నాకు చాలా దృఢంగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.